హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి సామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో వీడియోలో వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే ప్రతి ఒక్క మండలంకి వచ్చేసి కంపల్సరీగా ఏఈ అనేది ఉండాలి అనేసి అయితే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేశారు. సో ఏంటంటే ఏఈ ఎందుకంటే ఇప్పుడు మీడియేటర్ వల్ల కూడా చాలామంది డబ్బుల గురించి కానీ డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ మీడియేటర్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి డబ్బులు తీసుకొని మేము ఇస్తాము ఇల్లు అలాంటివన్నీ ఫ్రాడ్లు అనేవి జరగకుండా కంపల్సరీ ప్రతి ఒక్క మండలానికి ఏఈ అనేది అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేసి అయితే డిసిషన్ తీసుకున్నారండి. సో ఇంకా ఈ డిసిషన్ కూడా ఎందుకు తీసుకున్నారంటే ఈ ఇయర్ చాలామంది రిటైర్మెంట్ అనేది అవుతుంది. అండ్ ఇంకా మనకి 930 అంటే 930 పోస్టులు ఉన్నాయి. దానికి ఆల్రెడీ 10,000 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి ఈ పర్టికులర్ పోస్ట్కి. సో ఇది కూడా ఇప్పుడు మనకి అన్నీ ప్రాపర్గా వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ మెరిట్ బేసిస్లో వచ్చేసి ఈ పోస్ట్ అనేది మనకి వస్తుంది. సో ఇంకా ఈ ఇంద్రమ్మ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అనేసి అయితే ఈ డిసిషన్ అనేది తీసుకున్నారు. సో ఇంకా ఈ డిసిషన్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ అంటే వెరిఫికేషన్ కానివ్వండి, ఏ పర్టికులర్ రీజన్ వలన అతను ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ చేసినా ఇంకా అది రిజెక్ట్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ పర్సన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అయితే ఫస్ట్ థింగ్ మనకి ఫాస్ట్గా వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి అని, అండ్ ఎవరు కూడా మనీ పే చేయకుండా ఎటువంటి ఫ్రాడ్లో కానీ అలాంటివన్నీ ఇరుకోకుండా ఈ పర్టికులర్ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ ఏఈ పోస్ట్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీగా వీళ్ళనైతే ఇంకా ఇంద్రమ్మ ఇల్లు సర్వే రిలేటెడ్ కానీ ఏ పర్టికులర్ రీజన్ అన్నా కానివ్వండి దాని గురించి వాళ్ళకి ఈ పర్టికులర్ పోస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఎటువంటి ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.